ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. సార్ కొంతమంది, నేను అందరినీ అనట్లేదు, కొంతమంది సపోర్ట్తో, డిపార్ట్మెంట్ సపోర్ట్తో గ్రీన్ ఛానల్ అనేది కొంతమంది ఐడెంటిఫై చేసి వాళ్ళతో కొల్యూట్ అయ్యి వాళ్ళకి పంపించేస్తారు చెక్కింగ్ లేకుండా. ఉంటుందండి, లేదని నేను చెప్పట్లేదు, ఉంటుంది. కానీ అంటే మేము నెంబర్ ఆఫ్ కేసెస్ ఆర్ దేర్ వేర్ వీ హ్యావ్ అరెస్టెడ్ అవర్ ఓన్ ఆఫీసర్స్. సార్ ఒకవేళ అరెస్ట్ చేస్తే వెంటనే వాళ్ళ మీద కేసు రిమైండ్ అంతా ఉంటుందా? 100% కాఫీ కోసం క్రిమినల్కి ఎలాగైందో అందులో ఇది పార్ట్ ఆఫ్ ది క్రైమ్. అంటే నేను ముంబైలో పనిచేసే రోజుల్లో ఒక ఆఫీసర్ కరెన్సీ అలౌ చేసేవాడు. అది చాలా లెజిటిమేట్. ఎలా ఉంటుందంటే ఒక మనిషి వస్తాడు, వాడేమో $2 million డిక్లేర్ చేస్తాడు. వాడు తీసుకురాడు. యాక్చువల్గా ఈ ఆఫీసర్కి ఇస్తారు, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇస్తారు. ఆఫీసర్కి తనిఖీ ఉండదు. వాడు వచ్చినప్పుడు పట్టుకొస్తాడు. వీడు వచ్చిన తర్వాత, ఎవరు ఈ స్మగ్లర్ వచ్చిన తర్వాత వాడికి వీడు ఆ ప్యాకెట్ అంతా చేస్తాడు. అది వాడు డిక్లేర్ చేస్తాడు. డిక్లేర్ చేస్తే మనం కరెన్సీ డిక్లరేషన్ ఫామ్ నుండి అది ఇవ్వాలి. సో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, పలానా విధంగా ఆఫీసరు హెల్ప్ చేస్తున్నారు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మేము వాచ్ చేసాం, ఐడెంటిఫై చేసాం. ఆఫీసర్ ఎవరో తెలిసిపోయింది మాకు. తెలిసిపోయిన తర్వాత సో నెక్స్ట్ టైం వాడు వచ్చినప్పుడు మేము వాడిని ట్రాప్ చేసాం. మీ ఆఫీసర్ని? మా ఆఫీసర్ని ట్రాప్ చేసాము. వాడు ఇదయ్యాడు. వీ హ్యాడ్ అరెస్టెడ్ హిమ్. సో ఐ పుట్ హిమ్ అండర్ కాఫ్ పోసా. హీ ఆబ్వియస్లీ సస్పెండ్ అయ్యాడు, డిస్మిస్ కూడా అయ్యాడు. కానీ అంత రిస్క్ తీసుకోరేమో కదా. అంటే ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే జడ్జ్మెంటల్ ఎర్రర్స్ అండి. ఒకటి ఓవర్ కాన్ఫిడెన్స్. ఆఫీసర్ని నాకు ఎవరు ఏం చేయలేరు, నన్ను ముట్టుకోరు అని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్, అదొక మాట. రెండవది ఏమిటంటే నేను అందరికన్నా చాలా తెలివినవాడిని, నన్ను ఎవడు పట్టుకోలేడు, నేను చేస్తుంది ఎవడో కనబడదు. ఎలా అయితే పిల్లి పాలు తగిన కళ్ళు మూసుకుని ఎలాగైతే చేస్తుందో అదేవిధంగా వీళ్ళు అలా అనుకుంటారు. అంటే ఎప్పుడైతే మనిషి ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోతాడో వాడు ఎలర్ట్నెస్ తగ్గిపోతుంది, అప్పుడు వాడు పట్టుబడతాడు. సార్ ఇప్పుడు కొంతమంది బంగారం తేవాలంటే దుబాయ్ నుంచి ఎంత తీసుకురావచ్చు, ఎంత తీసుకొస్తే ఫైనాలిటీ ఉంటుంది, ఎంత తీసుకొస్తే ఎక్స్ట్రా తీస్తే ఫైనాలిటీ ఉంటుంది, ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ డ్రింక్స్ కానీ వాచెస్ కానీ లేదా ఇంకొక కాస్ట్లీ ఐటమ్స్ గోల్డ్ తీసుకొస్తే మీరు ఈ పీరియడ్ ఇంత తీసుకొచ్చారు కాబట్టి ఎక్సెస్ అయితే మీరు సీజ్ చేస్తూ ఉంటారు. అది గోల్డ్ అయితే నువ్వు ఫైనాలిటీ ఎక్కడ తీసుకొస్తా, లిక్కర్ అనుకోండి విడిచిపెడతా, లిక్కర్ ఇంకా వేరే ఐటమ్స్ వదిలిపెడతాం. ఆ గూడ్స్ అని ఏం చేస్తారు మీరు? ఒకసారి సీజ్ అయిన తర్వాత ఆ ప్రాసెస్ అన్నది ఎడ్యుకేషన్కి వెళ్తుంది. సో ఇప్పుడు రూల్స్ ప్రకారం అయితే ఎవరైతే బయట కనీసం 6 నెలలు ఉంటారో, నేను మొట్టమొదటిగా చెప్తున్నాను, అంటే రఫ్గా చెప్తున్నాను, ఒక 6 నెలలు బయట ఉన్నారనుకోండి, వాళ్ళు 10 కిలోల దాకా బంగారం తీసుకురావచ్చు. వాళ్ళు దానికి డ్యూటీ ఉన్నది, అది మనం ఫారిన్ కరెన్సీలో కట్టాలి. ఓకే, వాళ్ళు డిక్లేర్ చేయాలి, కట్టాలి. అది కట్టిన తర్వాత అది బయటికి పంపిస్తాం. వెళ్ళొచ్చారు, వారం రోజులు ఉండి వచ్చాడు, వాడు తీసుకురాలేడు. ఎంత తీసుకురావచ్చు? వాడు అసలు తీసుకురాకూడదండి. అంటే పర్సనల్ జ్యువెలరీ మెడలో వేసుకుని వచ్చాడు అనుకోండి, అది మనకి అది మ్యాటర్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, మునుపు ఎవ్రీబడి విజ్ సస్పెక్ట్. ఎప్పుడైతే మనం లిబరలైజేషన్ ప్రిన్సిపల్ పెట్టుకున్నామో అప్పుడు ఏంటంటేను బ్రాడ్లీ యూ క్యాన్ లీవ్ 10 people who are criminals, but you should not harass a innocent person. బ్రాడ్లీ మా ఇదేంటంటేనండి, అన్లెస్ వీ హ్యావ్ స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ అట్లాగా ఉంటే తప్పితే మేము ప్యాసింజర్స్ ఇంటర్సెప్ట్ చేయం. ఇప్పుడు మీరు చూస్తే గ్రీన్ ఛానల్లో నుంచి 97% ప్యాసింజర్స్ గ్రీన్ ఛానల్లో వెళ్తారు. కాబట్టి ఆ 97% వాళ్ళకి ఎట్టి ఇబ్బంది ఉండదు. అయితే ముగ్గురు, ఒక 3% ఉంటారు, వాళ్ళకి మేము చెక్ చేస్తాం. వేరే రకరకాల క్రైటీరియా ఉంటుంది మాకు.
దాని ప్రకారం వాళ్ళని నేను చెప్పినట్టు ప్రొఫైల్ చేసి వాళ్ళని తీసుకొస్తాం. ఓకే. కానీ నేను దుబాయ్ సింగపూర్ ఎక్కడికి వెళ్ళా, వస్తున్నప్పుడు నా ఫ్రెండ్స్ కోసం బాటిల్స్ వాచెస్ ఎక్స్ట్రా బడ్జెట్ తీసుకొస్తాను. కొన్నిటికి నేను కస్టమ్స్ పే చేస్తా, కస్టమ్ డ్యూటీ, కొన్ని చేయలేను. ఇక్కడ రాగానే మీరు పట్టుకుంటారు. పట్టుకుంటే అందులో ఫైన్ వేస్తారు కాబట్టి దానికి 100% ఎంతో సంథింగ్ ఫైన్ వేస్తారు. కొన్ని వాల్యుబుల్ ఐటమ్తో నేను కడతాను, లేనివి నేను వదిలిపెడతా. ఆ వదిలిపెట్టిన ఐటెంలు ఏం చేస్తారు? ఇప్పుడు ఒకసారి ఏ ప్రాపర్టీ అయినా సీజ్ అయితే చట్టం ప్రకారం ఏమిటంటేను దానికి ఫార్మల్గా కాన్ఫిస్కేషన్ చేయాలి. కాన్ఫిస్కేషన్ చేసే వరకు ఆ ప్రాపర్టీ ఎవరిని దగ్గర నుంచి మనం సీజ్ చేసామో వాళ్ళకి చెందుతుంది. వాళ్ళు టెంపరీగా దే విల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ దట్ ప్రాపర్టీ. అది ఇట్ విల్ బీ ఇన్ ది కస్టడీ ఆఫ్ ది గవర్నమెంట్, బట్ ది గవర్నమెంట్ విల్ నాట్ హ్యావ్ ఎ రైట్ టు యూజ్ దట్ ప్రాపర్టీ. సో అది గవర్నమెంట్ ఓనర్షిప్ ఎప్పుడు వస్తుందంటే కాన్ఫిస్కేషన్ తర్వాత వస్తుంది. అది కాన్ఫిస్కేషన్ చేయాలి. ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి, ఇంపోర్ట్ పాలసీ ప్రకారం 3 రకాలుగా ఉంటుంది. ఒకటేమో ఫ్రీ ఫర్ ఇంపోర్ట్. దానిలో మనం ఇతర కారణాల వల్ల మనం సీజ్ చేసినా కూడాను అది మనం తప్పకుండా రిలీజ్ చేయాలి. సో రెండవది ఏంటంటేను రిస్ట్రిక్టెడా లేదంటే బ్యాండ్ ఆర్ ప్రొహిబిటెడ్ అంటాం మనం. సో ఇప్పుడు ఫ్రీ ఫర్ ఇంపోర్ట్ దానికి ఏ కారణం వల్లైనా సరే మనం సీజర్ చేస్తే అదేం చేస్తామంటేనండి వాళ్ళకి రిడెంప్షన్కి ఆప్షన్ ఇస్తాం. అంటే నువ్వు వెనక్కి తీసుకో, ఇంత ఫైన్ కట్టి వెనక్కి తీసుకో అని ఒక ఆప్షన్ ఇస్తాం. అది వాడు ఫైన్ కట్టాడా సరే వాడు కట్టి తీసుకెళ్ళచ్చు. లేదు నువ్వు కట్టకపోతే అది అప్పుడు ఆ ప్రాపర్టీ అనేది కాన్ఫిస్కేట్ అవుతుంది. అది సో రెస్ట్రిక్టెడ్లో కూడా ఏమవుతుందంటేను అదే అప్లై అవుతుంది. అదే అప్లై అవుతుంది. దానిలో ఏమిటంటేను ఒక ఆప్షన్ ఇస్తాం, నువ్వు డ్యూటీ కట్టు, తర్వాత ఇంత. ఒకవేళ కట్టలేదు అంటే ఏం చేస్తారండి? మీరు కట్టలేదు అనుకోండి, మీరు కట్టకపోతే ఆటోమేటిక్గా ఆ ప్రాపర్టీ గవర్నమెంట్కి వస్తుంది. అంటే గవర్నమెంట్ చేస్తుంది. వచ్చిన తర్వాత మాకు డిస్పోజల్ యూనిట్స్ అని ఉన్నాయండి. ఆ డిస్పోజల్ మాన్యువల్ ఒకటి ఉంది. ఆ డిస్పోజల్ మాన్యువల్ ప్రకారం మేము చేయాలి. ఒకటి ఏంటంటేను దానికి ఒక వాల్యుయేషన్ కమిటీ ముందు కూర్చుని దాని తాలూకా వాల్యూ ఎంత అనే విషయం డిసైడ్ చేస్తుంది. డిసైడ్ చేసిన తర్వాత అది ఆక్షన్ చేస్తాం. ఇవాళ రేపు ఎక్కువగా ఈ ఆక్షన్ అవుతుంది. సో మేము ఆక్షన్ చేసినప్పుడు అది ఆక్షన్లో బేస్ ప్రైస్ ఉంటుంది, మినిమం ప్రైస్ అనేది ఉంటుంది. ఆ మినిమం ప్రైస్ కన్నా ఎక్కువైతే హైయెస్ట్ బిడ్డర్ ఎవరు ఉంటే వాళ్ళకి ఇస్తాం. సపోజ్ మీరు మినిమం ప్రైస్ రాలేదనుకోండి, ఫస్ట్ టైం చేస్తాం, సెకండ్ టైం చేస్తాం, థర్డ్ టైం చేస్తాం, 3 సార్లు అది రాలేదనుకోండి, అప్పుడు వాల్యుయేషన్ కంపెనీ రీవాల్యూ చేయడానికి దానికి ఇది ఉంటుంది, ఒక పాసిబిలిటీ ఉంటుంది. వాళ్ళు రీవాల్యూ చేస్తారు. కొన్ని ఏమవుతుందంటేనండి కొన్ని కారణాల వల్ల వాల్యూ పడిపోతుంది. ఫర్ ఇన్స్టెన్స్ మన ఎలక్ట్రానిక్స్ అనుకోండి, ఎప్పుడైతే మేము సీజ్ చేసిన తర్వాత మళ్ళా అవి ఎడ్యుకేషన్ చేసి ఒక సంవత్సరం పడుతుంది. 6 నెలల్లోగా మేము నోటీస్ ఇవ్వాలి. 6 నెలల్లో నోటీస్ ఇచ్చిన తర్వాత దానికి ఒక 6 నెలలు పడుతుంది. ఒక సంవత్సరంలోగా అది రెడీ అవుతుంది. ఈలోగా ఎలక్ట్రానిక్స్లో టెక్నాలజికల్ అబ్సెల్సెన్స్ వస్తుంది. వచ్చినప్పుడు దాని రేట్ డామర్ పడిపోతుంది. మేము సీజ్ చేసినప్పుడు ఎంత వాల్యూ అని అనుకుంటున్నాం అంత రాదు. ఇవన్నీ ప్రాక్టికల్ విషయాలు. సో దాన్ని ఏముందంటే నువ్వు ఎంత టైం తీసుకుంటే అంత వాల్యూ పడిపోతుంది. కాబట్టి ఏం చేస్తామంటే సాధారణంగాను ఒక ఇఫ్ యూఆర్ అ ప్రూడెంట్ పర్సన్ అంటే నియరెస్ట్ పాసిబుల్ ప్రైస్ ఎంత ఉంటుంది, దానిలో కొంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సీనియర్ ఆఫీసర్స్ ఒక అప్ టు 20% దాకా వేవ్ చేయగలరు. అది ఉంటుంది. ఆ నామ్స్లో రాలేదనుకోండి, రాలేదు, అది అలా ఉంటుంది అంతే. ఇప్పుడు ఎవరైతే కూడాను ఆఫీసర్లు ఎవరూను ఇందులో చాలా కేసులు ఉంటాయండి. రకరకాల విజిలెన్సు అవన్నీ ఇందులో ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ కస్టమ్స్లో ప్రెషస్ గూడ్స్ అని ఉంటుంది. సీజ్ అయిన తర్వాత డైమండ్స్ కానివ్వండి, ఇది కానివ్వండి,
వాటిని మేము సెపరేట్ సేఫ్ ఉంచుతాము. అది సెపరేట్ వాల్యుబుల్స్కి దానికి సెపరేట్ కస్టడీ ఆఫీసర్ ఉంటాడు. సీల్స్ ఉంటాయి, సీల్స్ చెక్ చేస్తాం. సీల్స్ చెక్ చేసి మళ్ళా అది దానికి ప్రతి సంవత్సరం దానికి స్టాక్ టేకింగ్ అవుతుంది. సీల్స్ ఇంటాక్ట్ ఉన్నా లేదో చూసుకుంటాము. ఇన్ని అయినప్పుడు కూడాను మనుషులు చేస్తారు, చేయరని కాదు. అంటే నేను ఎడిషనల్ కమిషనర్ కస్టమ్ హౌస్లో బాంబే కస్టమ్ హౌస్లో ఉన్నప్పుడు చాలా నుంచి డైమండ్స్ని డిస్పోజ్ చేయాల. అంటే నేను వచ్చే ముందు ఏం చేశారంటే డైమండ్స్ డిస్ప్లే చేసి బిడ్డింగ్ చేశారు. అయితే ఒక సంఘటన జరిగింది. అది ఎలా అయిందంటేను, ఒక ఆఫీసర్తో కుమ్మక్కై అది ప్యాకెట్ మార్చారు. ప్యాకెట్ మార్చితే అది మార్చిన తర్వాత 1 వీక్లోగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేసింది, ప్యాకెట్ మార్చారు కాబట్టి మనం అది ఇన్వెస్టిగేషన్ మొదలైంది. ఆఫీసర్ దొరికిపోయాడు, వాడు సస్పెండ్ అయ్యాడు, వాడిని విజిలెన్స్ ప్రొసీడింగ్స్ అయింది, డిస్మిస్ చేసాము, అవన్నీ జరిగింది. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటేనండి, ఈ అంటే డైమండ్స్లో ప్రత్యేకంగా చాలా సెన్సిటివ్ కమ్యూనిటీ. ఎందుకంటే డైమండ్ వాల్యుయేషన్ అనేది ప్యూర్లీ సబ్జెక్టివ్. సో మీకు తెలిసే ఉంటుంది, 3 కట్, క్లారిటీ అండ్ క్యారెట్ అని చెప్పేసి 3 క్రైటీరియా మీద చేస్తారు. అది డైమండ్ మర్చెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్యూర్లీ సబ్జెక్టివ్ వాల్యుయేషన్ చేస్తారు. సో దానికి మనం ఎక్స్పర్ట్స్ కావు. వాళ్ళు ఇంత అంటారు, ఒక కమిటీ కూర్చుంటుంది. మనం మ్యాక్సిమం మేము ఏం చేసేవాళ్ళం అంటేను, మేము డైమండ్ ఎక్స్పర్ట్స్ని మేము రిక్రూట్ చేసాం మా డిపార్ట్మెంట్ ఆఫీసర్స్గా చేసి, వాళ్ళు సర్టిఫికేషన్ ప్రకారం వాల్యుయేషన్ ఇచ్చేవాళ్ళం. అయితే ఇప్పుడు ఏంటిదంటేను డైమండ్స్ దాని తర్వాత వి స్టాప్డ్ ఆక్షనింగ్ అనమాట. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి, ఒక పని చేస్తే, ఒక సంస్కరణ చేస్తే దానికి తప్పకుండా ఏదో విధంగా వక్ర దృష్టిలో తీసుకుని ఏదో చేసి మ్యానిపులేట్ చేయడం, 100 కోట్ల దరిద్రాలు ఉంటాయి. అదేవిధంగా ఇవన్నీ ఉంటాయన్నమాట. డిస్పోజల్లో మేము జనరల్గా చూసుకునేది చేసేది ఏమిటి ఇదే. సో ప్రికాషన్స్ తీసుకుంటాం, మాన్యువల్ ఉంది, క్లియర్లీ లేడ్ డౌన్ క్రైటీరియా ఉంది, దాని ప్రకారం మేము పూర్తిగా వెళ్ళాలి. ఓకే సార్, ఇప్పుడు కస్టమ్స్ నోటిఫైడ్ షాప్స్ అని ఉంటాయి కొన్ని. నిజంగా మీ నోటిఫైడ్ షాప్లో లేదని ఎవరైనా బోర్డు పెట్టుకుని నమ్ముకోవచ్చు సార్? ఇప్పుడు కస్టమ్ నోటిఫైడ్ షాప్ అంటే ఏం లేదు. అంటే నేను చెప్తాను మీకు. అంటే లిబరలైజేషన్ ముందు ఎలా ఉండేదంటేను, ఒక సెక్షన్ ఉంది కస్టమ్స్లో, సెక్షన్ 123 అని. దానిలో ఏమిటంటేను, మీ దగ్గర ఒకవేళ ఏ రకమైన ఫారిన్ గూడ్స్ ఉంటాయి, నేను చెప్తాను ఇది స్మగల్డ్ అని చెప్పి నేను సీజ్ చేశాను అనుకోండి, బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అంటే ఇది స్మగల్డ్ కాదు, నేను ఫలానా విధంగా తీసుకొచ్చాను, లేదంటే ఫలానా వాడి నుంచి కొన్నాను అని ప్రూవ్ చేసే బాధ్యత మీ పైన ఉంటుంది. ఇట్స్ కాల్డ్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్. సో గవర్నమెంట్ సాధారణంగాను నేను ఒక సీజర్ చేస్తే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ నా మీద ఉంటుంది, నేను ఏ రీజనబుల్ బిలీఫ్తో అది సీజన్ చేశానని ఉంటుంది. కానీ ఈ పర్టికులర్ కమ్యూనిటీస్లో ఏంటంటే అవుతుంది, అప్పుడు వీడి మీద ఉంటుంది. ప్రస్తుతం అయితే సెక్షన్ 123లో కస్టమర్ నోటిఫైడ్ షాప్స్ ఉన్నాయంటారా? లేదు, ఇప్పుడు లేవు. ఇంతవరకు ఉండేవి. ఇంతవరకు కొంతమంది తీసుకొచ్చి ఎయిర్పోర్ట్లో మేము కొన్నాము, ఎయిర్పోర్ట్లో తీసుకొచ్చాం, అది వాళ్ళు అది మిస్లీడింగ్ అండి, అది చీటింగ్ బేసికలీ. నోటిఫైడ్ షాప్స్ ఇంతవరకు ఉండేవి. అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటేనండి, మేము షాప్స్ నోటిఫై చేసేవాళ్ళమి, ఆ నోటిఫికేషన్ దీనిలోని స్టాకింగ్కి తర్వాత సేల్కి మేము వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేవాళ్ళమి.
ఓకే, సో ఇప్పుడు అది లేదు, అది లేదండి. ఇదంతా చీటింగ్. బేసిక్లీ చీటింగ్. అంటే ఇంతకుముందు ఎప్పుడో నోటిఫైడ్ షాప్ ఉంటే అలా ఆ బోర్డు ఉంది సార్ అని చెప్తాడు, అంతే. అట్లాంటివి చేస్తాడు తప్పితే బోర్డు నోటిఫైడ్ షాప్స్ అంటే ఏం లేవు.